చరిత్ర పరిచయం పరిచయం చరిత్ర అనే పదాన్ని ఇంగ్లీష్లో హిస్టరీ అదే గ్రీకు భాషలో ఈ హిస్టరీ అనే పదాన్ని హిస్టోరియా అని పిలుస్తారు. ఈ హిస్టోరియా అంటే అర్థం పరిశోధించు లేదా తెలుసుకొనుట అని అర్థం. మానవి నాగరికత అభివృద్ధిని అధ్యయనం చేసే శాస్త్రాన్నే చరిత్ర అంటారు. ప్రపంచ చరిత్ర పితామహుడు ఎవడమ్మా? హెరోడోటస్. ఆంథ్రోపాలజీ పిత కూడా హెరోడోటస్. హోమోసేపియన్స్ తర్వాత ఆధునిక మానవుడు ఆవిర్భవించాడు. హోమోసేపియన్స్ అంటే ఆధునిక మానవుడు లేదా బుద్ధజీవుడు అని అర్థము. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దక్షిణాఫ్రికాలో ఆధునిక మానవుడు ఆవిర్భవించాడు. అదే ఇండియాలో అయితే శివాలిక్ పర్వత శ్రేణుల్లోనూ, అది ఆంధ్రాలో అయితే కృష్ణా గోదావరి తీరంలోనూ ఆవిర్భవించాడు. మానవుని యొక్క అస్థిపంజరము ఎక్కడ దొరికిందంటే కృష్ణా గోదావరి తీరంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దొరికింది. అదే ఈ చరిత్రను పరికరాలు బట్టి 3 భాగాలుగా విభజించారు. చారిత్రక పూర్వయుగం, ఇది లిపి లేని కాలాన్ని చారిత్రక పూర్వయుగం అంటారు. ఈ చారిత్రక పూర్వయుగాన్ని 4 భాగాలుగా విభజించారు. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, ఈ తామ్ర శిలాయుగం. ఈ ప్రాచీన శిలాయుగాన్ని పియోలిథిక్ కల్చర్ అని పిలుస్తారు. ఈ మధ్య శిలాయుగాన్ని మెసోలిథిక్ కల్చర్ అని పిలుస్తారు. నవీన శిలాయుగాన్ని నియోలిథిక్ కల్చర్ అని పిలుస్తారు. నియోలిథిక్ అని మొట్టమొదటిసారిగా పిలిచిన వాడు మార్షల్. ఈ తామ్ర శిలాయుగంలో ఈ కంచు తయారవడం అది తర్వాత తెలుసుకుందామమ్మా. చరిత్ర పూర్వయుగం, ప్రాచీన శిలాయుగం లేదా పియోలిథిక్ యుగం. ఇక్కడ మానవుడు మృగప్రాయుడుగా జీవించేవాడు. ఆహారం కోసం తిరుగుతూ ఉండేవాడు. కావున వారినే సంచార జీవనం అని పిలుస్తారు. మొట్టమొదటిసారిగా మానవుడు మచ్చిక చేసుకున్న జంతువు కుక్క. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ యుగం ప్రాచీన శిలాయుగం యొక్క అవశేషాలు ఎక్కడ దొరికాయంటే భింబెట్కా, మధ్యప్రదేశ్లోని భింబెట్కా. ఈ మధ్యకాలంలో చిత్రలేఖనాలు యునెస్కో గుర్తించింది. ఈ యునెస్కో వారసత్వ సంపదను ఎక్కడున్నా వెలికి తీసే సంస్థనే యునెస్కో అంటారు. ఈ మధ్యప్రదేశ్లో భింబెట్కాలో చిత్రలేఖలు దొరికాయి. తమిళనాడులోని పల్లారం వద్ద పనిముట్లు దొరికాయి. పంజాబ్లోని సోన్లోయ్ వద్ద అవశేషాలు దొరికాయి. అంటే ఈ యుగం తాలూకు ఏమైనా అవశేషాలు. ఈ ఏపీలో ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే కర్నూలులోని బెలిం గుహల్లో ఎముకలతో తయారు చేసిన వస్తువులు లభ్యమయ్యాయి. ఎముకలతో తయారు చేసిన వస్తువులు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆంధ్రప్రదేశ్ కర్నూలులో బెలిం గుహల్లో. వీళ్ళు ఎక్కువగా దిగుమతి చేసుకున్నది, యూజ్ చేసింది క్వార్జైట్ రాయ్. చూడమ్మా, ఇక్కడ వరకు ఏం చెప్పము ఒకసారి చూడండి. హిస్టరీ పదాన్ని హిస్టోరియా లేదా పరిశోధించు తెలుసుకున్న అని అర్థం. మానవుని అభివృద్ధిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని చరిత్ర అంటారు. ప్రపంచ చరిత్ర పితామహుడు హెరోడోటస్. ఆంథ్రోపాలజీ పితామహుడు కూడా హెరోడోటస్. ఇక్కడ ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసొపొటేమియా నాగరికత. ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత మెసొపొటేమియా నాగరికత. ఇది హోమోసేపియన్స్ తర్వాత ఆధునిక మానవుడు ఆంథ్రోపాలజీ పితామహుడు హెరోడోటస్. దక్షిణాఫ్రికా వరల్డ్ శివాలిక్ పర్వత శ్రేణులు ఇండియా, కృష్ణా గోదావరి, ఏపీ. అస్థిపంజరం ఎక్కడ దొరికిందంటే కృష్ణా గోదావరి. ప్రాచీన శిలాయుగం ప్రియోలిథిక్ ఏజ్. మృగప్రాయుడిగా జీవించేవాడు. ఆహార అన్వేషణ కోసం సంచార జీవిగా ఉండేవాడు. ఇక్కడ
మచ్చిక చేసుకున్న జంతువు కుక్క. ఇక చిత్రలేఖలు ఎక్కడ బయటపడ్డాయంటే ఈ మధ్యప్రదేశ్లోని భింబెట్కా యునెస్కో గుర్తించింది. తమిళనాడులో పల్లారం వద్ద పనిముట్లు దొరికాయి. పంజాబ్లో సోన్లోయ వద్ద అవశేషాలు దొరికాయి. ఏపీలో కర్నూలా ఏటంట ఎదురా చూడొచ్చు ఏదో అట్లే మధ్యన డిస్టర్బ్ చేయకు. మధ్యశిల యుగం, మెసోలిథిక్ కల్చర్. ఈ మొట్టమొదటిసారిగా నిప్పును కనుక్కున్న యుగం. మధ్యయుగం. ఈ వెస్ట్ బెంగాల్లో బీర్జాపూర్లోను, తమిళనాడులోని తిరి, గుజరాత్లోని లంగనాజ్, రాజస్థాన్లోని బొగోర్ ప్రాంతాల్లో ఈ యుగం యొక్క మధ్యశిలాయుగం యొక్క విశేషాలు లభ్యమయ్యాయి. ఈ బొగోర్ వద్ద, రాజస్థాన్లోని బొగోర్ వద్ద పశుపోషణ ఆనవాళ్ళు లభ్యమయ్యాయి. మధ్యప్రదేశ్లోని అడంగర్లో కూడా ఈ పశుపోషణ ఏర్పడాయి. నవీన శిలాయుగం దీన్ని నియోలిథిక్ కల్చర్ అని కూడా పిలుస్తారు. నియోలిథిక్ కల్చర్. నియోలిథిక్ కల్చర్ని మొట్టమొదటిసారిగా పలికిన ఉపయోగించిన వ్యక్తి మార్షల్. ఈ నవీన శిలాయుగం మొట్టమొదటిసారిగా బయటపడిన ప్రాంతం లింగసూర్. ఇక్కడ మొట్టమొదటిసారిగా చక్రాన్ని కనుగొన్నారు. కుండలు తయారీ చేశారు. ఇక్కడ నుంచే మొట్టమొదటిసారిగా వ్యవసాయం కూడా ఇక్కడే పండించారు. నవీన శిలాయుగంలో వ్యవసాయం కూడా పండించారు. అది ఎక్కడ? బెలూచిస్తాన్లోను, మెహర్గఢ్లోను, కాశ్మీర్ ఇండియాలో అయితే కాశ్మీర్లోను. వరిని ఎక్కువగా పండించింది కొలుద్వా ఉత్తరప్రదేశ్. బార్లీని ఎక్కువగా పండించింది మహాఘర్ ఉత్తరప్రదేశ్. ఈ యుగం విశేషాలు సంగనకల్లు, మస్కి, బ్రహ్మగిరి మూడిట్లో యుగ విశేషాలు లభ్యమయ్యాయి. ఇది కర్ణాటక. టెక్కలకోట కర్ణాటకలో బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. టెక్కలకోటలో కర్ణాటకలో బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. ఇక్కడ రాగిని కూడా ఉపయోగించారు. తామ్రశిలాయుగం. ఇక్కడ తామ్రశిలాయుగంలో అహర్ సంస్కృతి ఏర్పడింది. ఈ అహర్ సంస్కృతిని బనుస్ సంస్కృతి అని కూడా పిలుస్తారు. అది ఎక్కడ? రాజస్థాన్లో అహర్ సంస్కృతి లేదా బనుస్ సంస్కృతి అని కూడా పిలుస్తారు. ఇదే మహారాష్ట్రలో అయితే దైమతాబాద్ సంస్కృతి, ఇక్కడ సంస్కృతిని జ్వార్వా సంస్కృతి అని, మధ్యప్రదేశ్లో మాల్వా సంస్కృతి అని పిలుస్తారు. ఈ తామ్రశిలం యొక్క యుగం యొక్క పెద్ద శిలా సంస్థానం ఎక్కడ లభించిందంటే నవద్ తొలి మధ్యప్రదేశ్లో ఉన్న ప్రాంతం నవద్ తొలిలో అతిపెద్ద తామ్ర శిలాయుగ సంస్థ లభించింది. ఇక్కడ రాగి తగరంతో కలిసి కంచు తయారు చేశారు. ఈ కంచు యుగంలో పుట్టిందే సింధు నాగరికత. నెక్స్ట్ మనం సింధు నాగరికత గురించి తెలుసుకుందాం.